హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, 150cc నుంచి 160cc వరకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ వెహికల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. కలెక్షన్ మొత్తం నేను మీతోటి చెప్తాను. సో వీటిల్లో వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అండ్ బడ్జెట్లో దొరికేటువంటి బెస్ట్ పవర్ఫుల్ 150-160cc వెహికల్స్ మాత్రమే మనం అయితే మీకు కొనండి అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది నా ప్రెమిసెస్లో అండ్ నేను కలిసిన వ్యక్తులు, ఆ వెహికల్ వాడుతున్నటువంటి వ్యక్తులు నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అండ్ పర్సనల్గా నేను రైడ్ చేసిన ప్రతి వెహికల్ని మొత్తం ఎక్స్పీరియన్స్ని నేనైతే మాత్రం మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. మీరు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఒక మంచి 150-160cc వెహికల్ కోసం మనీ కనుక సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ₹1 కూడా అనవసరమైనటువంటి వెహికల్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఈ వీడియో అయితే నేను మీకోసం చేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ బిఫోర్ దట్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు నేను 31st నేను వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు నైట్ చాలామంది డ్రింక్ చేసి బైక్స్ని రైడ్ చేద్దామని చూస్తుంటారేమో. సో బై మిస్టేక్ కూడా ఆ ఫన్ కోసం చూడొద్దు. సో కొత్త సంవత్సరం అందరికీ హ్యాపీగా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనం కంపెనీలో ఉన్నటువంటి వెహికల్స్ ప్రకారం వెళ్దాం. ముందైతే బజాజ్ కంపెనీ నుంచి మాట్లాడుకున్నట్లయితే బజాజ్ నుంచి పల్సర్ 150 క్లాసిక్ వేరియంట్, అలాగే బజాజ్ పల్సర్ N150, ఈ రెండు వెహికల్స్ కనుక మీరు 150cc చూసినట్లయితే బజాజ్ పల్సర్ 150ని స్కిప్ చేయండి. సో దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఫీచర్స్ కావచ్చు, సో దానికి మనం పెట్టే ప్రైస్కి అది వర్తీ కాదని నా ఒపీనియన్ అనమాట. సో అలాగే కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ తోటి ఉన్నటువంటి బజాజ్ పల్సర్ N150ని అయితే చూస్ చేసుకోండి. ఇదైతే మీకు ఆల్మోస్ట్ ₹155,000 ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ బాగుంటాయి అండ్ మీకు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. 13.5 Nm టార్క్, అలాగే 14.5 bhp పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా కూడా మీకు ఒక మంచి వెహికల్ అయితే అవుతుంది అనమాట. ఆల్ ఇన్ వన్ వెహికల్గా ఇది ముందుకైతే వస్తుంది. వచ్చిన తక్కువ టైంలోనే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తూ అండ్ బెటర్గా అందరిని అయితే ఇంప్రెస్ చేస్తుంది అనమాట. అండ్ పర్సనల్లీ నేను రైడ్ చేసినప్పుడు కూడా నాకు చాలా మంచి హ్యాండ్లింగ్ కావచ్చు అండ్ సిట్టింగ్ పోస్చర్ కావచ్చు, అలాగే దీని యొక్క మైలేజ్ కూడా మనకి ఆప్టిమల్గా లభిస్తుంది అనమాట. సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో అయితే వస్తుంది. కాస్త డీసెంట్గా రైడ్ చేసే వాళ్ళకి 50 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీనైతే మాత్రం మీరు కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు. 150cc ఒక మంచి వెహికల్గా మీకు న్యూ ఇయర్కి ఇదైతే మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N160 అలాగే NS160 అని రెండు వెహికల్స్ అయితే ఉంటాయి. NS160 వచ్చేసరికి ₹1,70,000 నుంచి ₹75,000 లోపు అమ్ముతూ ఉంటారన్నమాట. సో బజాజ్ పల్సర్ N160 వచ్చేసరికి ₹1,64,000 దగ్గరలో మీకు లభిస్తుంది. సో నాకైతే మాత్రం ఈ రెండు వెహికల్స్ని రైడ్ చేసినప్పుడు నాకైతే బెటర్గా అనిపించింది అయితే మాత్రం వాల్యూ ఫర్ మనీ అనిపించింది అయితే మాత్రం బజాజ్ పల్సర్ N160. దీంట్లో మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. NSలో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. స్లైట్లీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది, బట్ ఆ వారా మీకు ఏంటంటే కాస్త మినిమల్గా లభిస్తుంది కాబట్టి మైలేజ్ కాస్త బెటర్గా ఉంటుంది అనమాట. NSతో పోల్చుకున్నట్లయితే N160లో పర్సనల్ యూసేజ్ కోసం అండ్ సిటీ కమ్యూట్ చేయడం కోసం, లాంగ్ రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం 160cc N160 వర్తీ వెహికల్ అనమాట, వాల్యూ ఫర్ మనీ వెహికల్. సో హ్యాపీగా దీని అయితే తీసేసుకోండి. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ లేదని చాలా మంది దీని గురించి డౌట్ పడుతూ ఉన్నారు. ఇదివరకు ఆయిల్ కూలింగ్ ఉంది, ఇప్పుడు లేదని. ఆయిల్ కూలింగ్ లేకపోయినప్పటికీ కూడా చాలా మంచి పర్ఫార్మర్ అనమాట. దీనికి అసలు ఆయిల్ కూలింగ్ అవసరం లేదు. దీంట్లో ఉన్నటువంటి పవర్ అండ్ టార్క్కి చక్కగా ఇది 2-valve ఇంజిన్ అనమాట. చక్కగా దీనికి ఎయిర్ కూలింగ్ తోటే ఇంజిన్ అయితే చల్లబడిపోతుంది అనమాట. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లాంగ్ రైడ్స్ చక్కగా వెళ్ళిపోవచ్చు. అన్ని ఫీచర్స్ మీకు ఆఫర్ చేస్తున్నారు. USD ఫోర్కులు కావచ్చు, డ్యూయల్ ఛానల్ ABS కావచ్చు, డ్యూయల్ డిస్క్ కావచ్చు, మంచి టైర్స్ కావచ్చు, సో డిజిటల్ కన్సోల్ కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే మీకు లభిస్తాయి అన్నమాట. చూడటానికి కూడా చాలా అడ్వాన్స్డ్ కనిపిస్తుంది NSతో పోల్చుకున్నట్లయితే. సో హ్యాపీగా ఇదైతే తీసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు నేను చెప్తున్న ఆన్ రోడ్ ప్రైజెస్ అన్నీ కూడా నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. మీరు షోరూమ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు 1,000-2,000 ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువకి లభించవచ్చు అనమాట. నేను అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా అయితే చెప్తున్నాను ఆన్ రోడ్ ప్రైజెస్, ఇది మాత్రం గమనించగలరు. నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ నుంచి టీవీఎస్ అపాచీ RTR 162V అలాగే 164V, ఈ రెండు వెహికల్స్ అయితే ఉంటాయి. సో రెండింటిని ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ వెహికల్స్ అన్నమాట. అపాచీ 162V మనకి ₹1,45,000 ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది. సో వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో ఈ వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా ఫ్యామిలీ కోసం, సిటీ కమ్యూట్ చేయడం కోసం, చిన్న లాంగ్ రైడ్స్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఫ్యామిలీకి కూడా సింగిల్ సీట్తో వస్తుంది కాబట్టి చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది. 162Vని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే చెప్పాను కదా మినిమల్గా యూసేజ్ ఉండే వాళ్ళకి, కాస్త లాంగ్ రైడ్స్ ఎక్కువ వెళ్ళాలి, స్ట్రీట్ ఫైటర్ లెక్క సిటీలో యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అనేటువంటి అపాచీ 162Vని మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ₹1,75,000 ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది ఆల్మోస్ట్ ఆల్. సో దీంట్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కొత్తగా USD ఫోర్కులతో కూడా దీన్ని అప్గ్రేడ్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి.
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, డ్యూయల్ డిస్క్ తోటి వస్తుంది అనమాట. సో చాలా మంచి ఇంజిన్ అయితే అవుతుంది లాంగ్ రైడ్స్ కోసం. అండ్ పవర్ఫుల్ వెహికల్ కనుక మీరు చూసినట్లయితే బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అపాచీ ఆర్టీఆర్ 162. ఈ న్యూ ఇయర్ కి ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యమహా కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే యమహా కంపెనీ నుంచి యమహా FZS అలాగే యమహా FZX అని ఒకే ఇంజన్ తోటి రెండు వేరు బైక్లు అయితే లభిస్తూ ఉంటాయి అన్నమాట. రెండు వెహికల్స్ కూడా వర్తీగా అనిపిస్తాయి. సో ఈ రెండిట్లో ఒకటి పిక్ చేసుకోవాలంటే మాత్రం నేనైతే మిమ్మల్ని యమహా FZS తీసుకోమని చెప్తాను. యమహా FZS V4 మనకి 1,65,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది అనమాట. ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఫ్యామిలీకి కావచ్చు, సిటీ కమ్యూట్ చేయడానికి కావచ్చు, చిన్న లాంగ్ రైడ్స్ కావచ్చు. మోర్ ఓవర్ మైలేజ్ గురించి బైక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 140 సెక్షన్ టైర్స్ కావచ్చు, 37mm టెలిస్కోపిక్ ఫోర్క్లు కావచ్చు. ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్స్, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, సింగిల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ అని లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా కూడా ఈ వెహికల్ 150cc సెగ్మెంట్ లో లాంగ్ లైఫ్ ఇంజన్ గా ఖచ్చితంగా కూడా మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. రిఫైన్డ్ ఉంటుంది ఇంజన్, స్మూత్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే హోండా నుంచి చెప్పుకోవాలి. హోండా నుంచి SP160, యూనికాన్ 160 ఒకే ఇంజన్తో వస్తున్నటువంటి రెండు వెహికల్స్ అనమాట. ఈ రెండు వెహికల్స్ కూడా మీ సిచ్యువేషన్స్ తగ్గట్టు తీసుకోవడం బెటర్ అనమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూస్తుంటే వాళ్ళ కంఫర్ట్ దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్లాట్ క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ చూసినట్లయితే యూనికాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. 2025 ఇది చక్కగా అప్డేట్ కూడా అయిపోయింది అనమాట. యూస్ఫుల్ ఫీచర్స్, డిజిటల్ కన్సోల్, LED సెటప్తో వెళ్ళినటువంటి హెడ్ ల్యాంప్, అలాగే Type-C పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి యూస్ఫుల్ ఉంటుంది. సో 1,48,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇట్లా కాదు నాకు కొంచెం అదే ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి ఇంకాస్త బెటర్ స్పోర్టియర్ నేకుడ్గా కనిపించాలనుకున్నట్లయితే సో చిన్న లాంగ్ రైడ్స్ కోసం అయితే మాత్రం SP160ని కన్సిడర్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వైడర్ టైర్ తోటి చాలా బోల్డ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో కొన్ని చిన్న చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ కావచ్చు. ఆ మెయింటెనెన్స్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందాలనుకున్నట్లయితే హోండా ఇంజన్స్ మీకు పర్టికులర్గా ఇష్టం ఉంటేనే సో ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ మీకు కనుక ఇంకొంచెం ఒక 10,000 to 12,000 రూపీస్ పెట్టుకోగలిగారంటే మాత్రం హోండా కంపెనీ నుంచి ఉన్నటువంటి హార్నెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని నా ఒపీనియన్. ఇక హీరో కంపెనీ నుంచి మనకు ఉన్నటువంటి ఏకైక వెహికల్ సో హీరో ఎక్స్ట్రీమ్ 160R అన్నమాట. సో ఈ వెహికల్ 1,75,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తూ ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ కావచ్చు, సో స్పెక్స్ కావచ్చు అంత వర్తి కాదని నా ఒపీనియన్. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. బజాజ్ కంపెనీ నుంచి అయితే మాత్రం 150cc వెహికల్ చూస్తుంటే N150 చాలా మంచి వెహికల్, ఈ న్యూ ఇయర్ కొనుగోలు చేయొచ్చు. 160cc కొనాలనుకున్నట్లయితే N160 చూస్ చేసుకోండి. అపాచీ నుంచి కావాలనుకున్నట్లయితే ఫ్యామిలీ కోసం కొన్ని మినిమల్ ట్రిప్స్ కోసం అయితే మాత్రమే, డైలీ కమ్యూట్ చేయడం కోసం అయితే మాత్రం అపాచీ 2Vని కన్సిడర్ చేయండి. కాస్త స్ట్రీట్ ఫైటర్ లెక్కలో అలాగే ఎక్కువ లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళైతే పవర్ఫుల్ వెహికల్గా అపాచీ 4Vని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక హోండా కంపెనీ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ కోసం, అదే ఆఫీస్ కమ్యూటింగ్ కోసం అయితే మాత్రం యూనికాన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. సో మీరు కనుక లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి, పర్టికులర్గా హోండా ఇంజన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి 160cc ఆ మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటేనే మీరు SP160 అయితే చూస్ చేసుకోండి. అదర్వైజ్ హోండా కంపెనీ నుంచి ఇంకొక 10,000 to 12,000 పెట్టుకుంటే హార్నెట్ వస్తుంది అనమాట. పవర్ఫుల్ బైక్ అయితే చాలా చూడటానికి బాగుంటుంది. సో మనకి SP160 కంటే కూడా దానికైతే వెళ్ళిపోండి. సో యమహా కంపెనీ నుంచి అయితే మాత్రం యమహా FZSని అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అఫ్ కోర్స్ కొంచెం ప్రైజీగా అనిపిస్తుంది. సో ఒకసారి వెహికల్ రైడ్ చేయండి, ఆ తర్వాత కూడా ఆ ప్రైస్ పెట్టొచ్చు అనుకుంటే మీరు పెట్టండి. నాకైతే పెట్టొచ్చు అని అనుకుంటున్నాను. సో కాకపోతే ఒక 3,000-4,000 రూపాయలు తగ్గిస్తే బాగుండని నేను ఇందాక చెప్పినట్లుగా ఇంకా బెటర్గా సేల్స్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న కాంపిటీషన్లో. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చింది అనుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, వీడియో లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా నేను ఏదైనా ఈ కలెక్షన్లో మిస్ అయ్యి ఉన్నట్లయితే, మీ ఫేవరెట్ వెహికల్ కనుక ఉండి నేను కనుక చెప్పకపోయి ఉన్నట్లయితే మీకు నచ్చిన వెహికల్ ఏదో కామెంట్ చేయండి. మోర్ ఓవర్ ఆ వెహికల్ మీకు ఎందుకు నచ్చింది అనే దాని గురించి కూడా, దాని యొక్క ఫీచర్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నాను.